ఈ గ్రామస్తుల కోసం లేకుంటే మండలముల కోసం, జిల్లాలోని వారిలోనే కాక రాష్ట్రాల్లో, దేశాల్లో, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి మానవాళితో మాట్లాడేటువంటి మాట ఇది. ఏమంటున్నాడు అంటే, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుతున్నది. హల్లెలూయా. మనందరినీ రక్షించాలని, మనందరినీ కాపాడాలని, మనందరినీ సమృద్ధి అయినటువంటి జీవం ఆయన మనకి ఇవ్వాలని, ఎలాంటి నరకానికి మనందరం కూడా పోకుండా పరలోక రాజ్యములో చేర్చాలని ఆయన ఎంతో తాపత్రయపడుతున్నాడు మనందరి కోసం. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుతున్నది. హల్లెలూయా. లేదా చాలా మంది అనుకుంటున్నారు కదా, ఈ రోజులలో సుఖపడితే చాలు, మాకు సుఖం ఉంటే చాలు, మాకు ఆనందం ఉంటే చాలు, మాకు అందం ఉంటే చాలు, మాకు ఐశ్వర్యం ఉంటే చాలు, మాకు మిద్దెలు, మేడలు, ఆస్తులు, అంతస్తులు, ఎస్టేట్లు ఉంటే చాలని చాలా మంది భ్రమిస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ అందుకే అంటున్నాడు, నీ రక్షణ కొరకు నా ప్రాణం. మనకు దేవుడు ఇచ్చేది ఏంటిదని అంటే, ఏదో డబ్బు కాదు, ఏదో ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, మన ప్రాణానికి రక్షణ. హల్లెలూయా. మన ప్రాణానికి రక్షణ. అందుకే ఒకసారి 19వ లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనం మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను, నీతో చెప్పాను, నాతో చెప్పాను, యావత్ ప్రపంచానికి చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? నశించిన దానిని. మనందరం నశించిపోయేటువంటి సందర్భంలో, పడిపోయినటువంటి సందర్భంలో, చెడిపోయినటువంటి సందర్భంలో మనందరం కూడా అలాగనే నశించిపోకూడదని, ప్రజలందరూ పాపములో, శాపములో, అంధకారములో, అనేకమైనటువంటి వ్యసనాలలో, త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, మోసం, అబద్ధం, అన్యాయం, అనేకమైనటువంటి కార్యాల నుండి మనందరినీ తప్పించనీకి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఏదో ఆయన ఆస్తులు సంపాదించకపోవడానికి కాదు, ఏదో మిద్దెలు మేడలు సంపాదించకపోవడానికి ఈ లోకానికి రాలేదు. ఎవరు కూడా నశించిపోకూడదు, త్రాగుబోతులుగా ఉండకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు. నిన్ను మార్చనికి, నీ పరిస్థితిని మార్చనికి, నీ జీవితాన్ని మార్చనికి, అంతేకాకుండా నీ బ్రతుకు దినములన్నీ సుఖంగా జీవించడానికి, నువ్వు మరణమైన తర్వాత నీ ఆత్మను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, రక్షణ కోసం వచ్చాడండి. రక్షణ కోసం, రక్షణ మనకి ఇవ్వాలని. ఈ లోకంలో రక్షణ డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. హల్లెలూయా. రక్షక డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయని అంటే, ప్రజలందరినీ రక్షించడానికి, ప్రజలందరినీ కాపాడడానికి పోలీస్ స్టేషన్లు ఏ రకంగానైతే ఉన్నాయో, ఈ త్రాగుబోతులను, ఈ వ్యభిచారులను, ఈ దొంగలను, ఈ అబద్ధికులను మార్చి మారు మనసు కలిగించనీకి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ ఆత్మ నరకానికి పోకుండా, నీ ఆత్మ అనేకమైనటువంటి పాతాళానికి పోకుండా పరలోక రాజ్యం తీసుకుపోవాలని, ఆయన స్వర్గానికి తీసుకుపోవాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అలాంటి రక్షణ దేవుడు మనకి ఇవ్వాలని ఎన్నోసార్లు రాత్రికాల సమయంలో కూడా మాకు ఇదే వాక్యం వచ్చాది ఇక్కడ. హల్లెలూయా. ఆది కాండంలో చూసుకున్నట్టయితే 6వ అధ్యాయంలో దేవుని యొక్క తాపత్రయం అని ఒకసారి చూసుకున్నట్టయితే ఆ మాట కూడా మనం ధ్యానించుకుందాం. ఆది కాండం 6వ అధ్యాయంలో 5వ వచనాన్ని ధ్యానించుకుందాం.
నరుల చెడుతనము భూమి మీద గొప్పది. భూమి మీద గొప్పది. హలలో అబ్బో ఎంత మహత్కార్యాలు చేస్తున్నారట. చెడు కార్యాలు చేసుకుంటే మేము మంచి కార్యాలు చేస్తున్నాం అంటున్నారు మానవులు. ఎవరికి కనపడకుండా చేసుకుంటూ మమ్మల్ని ఎవరు చూడటం లేదు. పిల్లి పాలు తాగినట్టుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు మానవులు చేస్తున్నారు. మా తల్లికి తెలియడం లేదులే, మా తండ్రికి తెలియడం లేదులే, మా పిల్లలకు తెలియడం లేదులే అని నానా రకాల, నా భార్యకు తెలియడం లేదులే, నా భర్తకు తెలియడం లేదులే అని నానా రకాలైనటువంటి ప్రలోభాలకు గురి మానవులు తప్పు చేస్తున్నారు, పొరపాటు చేస్తున్నారు. అందుకే మానవుని యొక్క హృదయాన్ని దేవుడు ఏమంటున్నాడు అంటే చెడుతనము, నరుల యొక్క చెడుతనము, చెడ్డ పనులు భూమి మీద గొప్పగాట. హల్లెలూయా. భూమి మీద గొప్పవిగా ఉన్నాయని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు చెడ్డదే. హల్లెలూయా. ఒక్కసారే కాదు, ఎల్లప్పుడు చెడ్డది అంటున్నాడు. మానవుని యొక్క ఊహ చాలా చెడ్డది. ఊహించుకుంటున్నాడు మానవుడు, ఊహ ప్రపంచంలో తేలియాడుతున్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు మానవుల యొక్క తలంపులు ఏ రకమునేట ఒక్కటి మంచి తలంపులు లేవండి, అన్ని చెడు తలంపులే మానవుడు తలస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి ఏడుస్తున్నాడండి. నీ కోసం, నా కోసం. నీవు చేసేటువంటి అక్రమ విషయాలలో, నీవు చేసేటువంటి త్రాగుబోతనంలో, నీవు చేసేటువంటి వ్యభిచారంలో మనందరం ఏ రకమునవట యెహోవా సంతాపపడుతున్నాడు మనల్ని చూసి. హల్లెలూయా. మనకి ఎవరికి అర్థం కావడం లేదు. మానవులు సంతోషిస్తున్నారు, ఇదే నాకు సంతోషం, ఇదే నాకు ఆనందం, ఇదే నాకు గొప్పతనం, ఇదే నాకు అని చాలా మంది మానవులు అనుకుంటున్నారండి. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు అనుకేనా? బాధపడుతున్నాడు నీ కోసం. నీ పరిస్థితిని చూసి నన్ను ఎవరు చూడటం లేదులే అని నువ్వు అనుకుంటున్నావు. ఒక సీసీ కెమెరాకే మానవుడు భయపడుతున్నాడు, కానీ ఆయన కన్ను, ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అందుకే చాలా మంది ముసలి వాళ్ళు ఏమంటారంటే దేవుడు గంపంత కన్ను పెట్టుకొని చూస్తాడట. హల్లెలూయా. గంపంత కన్ను పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. అది మనుషులకు అర్థం కావడం లేదు. నేను చేసేది సరైన మార్గం అని అనుకుంటున్నాడు, నేను చేసేది ఇదే కరెక్ట్ అని అనుకుంటున్నాడు. తన ఆలోచన పరంగా, తన తలంపుల ప్రకారముగా నానా ఆలోచనలతో మానవుడు ఏమైపోతున్నాడంట? ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి సంతాపపడ్డాడట. తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు. అయ్యా మానవులారా, ఈ పని చేయకండి, ఈ తప్పు చేయకండి, ఈ అన్యాయము చేయకండి, ఈ అక్రమము చేయకండి, ఈ మోసము చేయకండి, ఈ అబద్ధము చేయకండి అని అంటే మానవులు అదే రీతిగా వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. అదే రీతిగా వెళ్ళి దానిలోనే సంతోషం ఉన్నట్టుగా వాళ్ళు బాధపడతా ఉన్నారు. హల్లెలూయా. మరొకసారి 11వ వచనం ధ్యానించుకుందాం. భూలోకము దేవుని సన్నిధిని, దేవుని యొక్క సన్నిధిని చెడిపోయి ఉండెను. హల్లెలూయా. ఏమైందట? దేవుని యొక్క సన్నిధిలో చెడిపోయి ఉన్నది, కానీ ఎవరు అర్థమైతలేదు అది. హల్లెలూయా. భూలోకమే చెడిపోయి ఉన్నది. మానవులందరూ చెడిపోయినట్టున్నారు అర్థం. మానవులందరూ చెడిపోయినారు అని అర్థం ఇక్కడ తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ, అందుకే నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మనందరినీ మార్చాలని, మనందరికి మారు మనసును కలిగించాలని, మనందరము ఆయనతో ఉండాలని, మనందరము ఆయనతో గడపాలని ఆయన ఆలోచన. అందుకే అంటున్నాడు భూలోకం అంటే ఇక్కడ అంత చెడిపి వేసుకొని ఉన్నాయట. ఇటు భూమి మీద సమస్త శరీరము తమ మార్గమును ఏం చేసుకున్నారట? చెరిపి వేసుకున్నారట. హల్లెలూయా. మార్గాన్ని ఏం చేశారట? చెరిపి వేసుకొని ఉన్నారని తెలియజేస్తున్నాడు.
ఇంకొక మాట మనం చూసుకుందామండి. ఇదే మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూసుకొని మనము ముందుకెళ్దాం. దేవుని ఆశ, దేవుని ఆశయాలు మానవుని మీద ఎంత సమృద్ధిగా ఉన్నాయో మానవుడు అర్థం చేసుకోవడం లేదు. తిమోతికి రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం ధ్యానించుకున్నట్టయితే, దేవుని దీర్ఘశాంతము, దేవుని యొక్క దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహావు దినములలో హల్లెలూయా ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అవిధేయులైనటువంటి వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఎంత మంది రక్షణ పొందారట? 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఇక్కడ అందుకే అంటున్నాడు దేవుని యొక్క దీర్ఘ శాంతం. చూడండి, దేవుడు ఎంత చక్కని మాటలు మనతో మాట్లాడుతున్నాడు, ఎంత చక్కని మాటల్లో మనతో మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఆయన ఎంత దీర్ఘశాంతం గలవాడనంటే, మానవులు ఇదే విధంగా చెడిపోతున్నారు, వీళ్ళను నా మార్గంలో నడిపించాలి అని దేవుడు ఎంతో తాపత్రయపడతా ఉంటే మానవుడు వినడం లేదు. ఆ యొక్క ఈ తరము వారిలో ఈ యొక్క నోవాహు ఒక్కడే నీతిపరుడుగా కనపడ్డాడు దేవునికి. హల్లెలూయా, నీతిపరుడుగా కనపడ్డాడు. అలాంటి వారితో ఓడ సిద్ధం చేయి, నీ ఓడలోనికి వచ్చిన వాళ్ళందరూ రక్షణలోనికి వస్తారు, వాళ్ళందరూ కాపాడబడతారు అని దేవుడు ఎన్నిసార్లు చెప్పినా గానీ వాళ్ళ దగ్గరికి ఏ రకంగా పోయిందట? చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. హల్లెలూయా, ఎంతో మంది చెరలలో ఉన్నారు ఈ లోకంలో, కానీ ఎవరికి బయటికి రాకుండా వాళ్ళకు వాళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారు. చెరలో ఉన్నారు. రోగం అనేటువంటి చెర ఉంది, గర్భఫలము లేనటువంటి చెర ఉంది, ఆర్థిక అవసరత లేనటువంటి చెర ఉన్నాయి, అప్పు సమస్యలైనటువంటి చెరలు ఉన్నాయి, నానా రకాలైనటువంటి చెరలు, ఈ పాప బంధకాల నుంచి తప్పుకోలేనటువంటి చెరలు ఈ లోకములో ఉన్నాయి. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఆ దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా. హల్లెలూయా, ఏమి సిద్ధపరచబడుతుందట? ఓడ. ఆ ఓడ ఎందుకు సిద్ధపరచమంటున్నాడు అని అంటే, ఆ యొక్క నోవాహుతో దేవుడు మాట్లాడాడు, నోవా, ఈ తరము వారిలో నువ్వు ఒక్కవే నాకు నిండా రైతుడుగా నువ్వు కనపడ్డావు కనుక నీవు ఒక ఓడను సిద్ధపరచుము. హల్లెలూయా, ఏం సిద్ధపరచమంటున్నాడు? ఓడను సిద్ధపరచమంటున్నాడు. మరి ఓడను సిద్ధపరచాలంటే నాకు డబ్బు ఎక్కడదయ్యా, నాకు ఎవరు ఇస్తారయ్యా డబ్బులు? అంత పెద్ద ఓడ నేను ఎట్లా తయారు చేయాలని ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు. హల్లెలూయా, ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి, దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన నోవాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే, నీవు ఈ ప్రజల రక్షణ కోసము ఒక ఓడను సిద్ధపరచాలి. నేను ఆకాశము నుండి వర్షము కురిపించబోతున్నాను. ఆది కాలంలో, అనాది కాలంలో వర్షము ఆకాశం నుండి పడేది కాదండి, భూమిని తడిపిపోయేది. హల్లెలూయా, భూమిని తడిపి వెళ్ళిపోయేది. అలాంటి సందర్భంలో నోవా గారితో దేవుడు మాట్లాడితే ప్రజలందరికీ దాదాపు 420 సంవత్సరాలు ప్రకటన చేశాడు. అయ్యలారా, నేను కట్టేటువంటి ఓడలోనికి రండి, ఆ ఓడలోనికి వచ్చిన వారందరూ రక్షించబడతారు,
దేవుడు ప్రజలందరి రక్షణ కొరకే ఓడ సిద్ధం చేశాడు, నన్ను చేయమని చెప్పాడు. ఈ ఓడలోనికి వచ్చిన వాళ్ళే సుఖక్షేమముగా బ్రతుకుతారు. ఈ ఓడలోనికి రానటువంటి వాళ్ళందరూ కూడా నాసిక రంధ్రాలలో జీవాయువు గల వారందరూ కూడా నాశనమైపోతారని చెప్పితే నోవా యొక్క మాటలు ఎవరు కూడా వినలేదు. హల్లెలూయా. దేవుడి యొక్క మాట గాని నోవా యొక్క మాట గాని ఎవరు కూడా విననటువంటి సందర్భాలు దాదాపు 120 సంవత్సరాలు ఆయన ప్రకటన చేశాడు. ఎలాగా? చుట్టలు తాగడం బంద్ పెట్టండి, సిగరెట్ తాగడం బంద్ పెట్టండి, మందు తాగడం బంద్ పెట్టండి, పాపం చేయకండి అంటే ఈ లోకంలో అందరికి చాలా మందికి త్రాగకండి అంటే కోపాలు వస్తున్నాయండి. హల్లెలూయా. మీరేమో మాకు డబ్బులు ఇస్తారా, మా డబ్బులు పెట్టుకొని మేమే తాగుతున్నాం అని అంటున్నారు. వారికి వారి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. ఆ కాలంలో కూడా భూలోకము చెడిపోయి ఉన్నప్పుడు నోవా ఒక్కడే కనపడ్డప్పుడు అప్పుడు దేవుడు తనతో మాట్లాడినటువంటి సందర్భం. ఆకాశం నుండి వర్షం కొడుతుందట. ఈ నోవా పిచ్చోడు, ఈ నోవాకి ఏం తెలియదు, ఇతనికి ఏమి తెలియదు, ఇతను పిచ్చోడు, ఏదో మనకు చెబుతున్నాడు, ఏదో వెళ్ళిపోతున్నాడని అందరూ అనుకున్నారు. ఆ ఓడ పని చేయడానికి పనికొచ్చారు, పని చేయడానికి వచ్చారు, కూలి పనికి వచ్చారు, అన్ని పనులలో ఉన్నారు. ఆ ఓడంతా తిరిగి చూశారు, అన్ని చూశారు. హల్లెలూయా. కానీ ఓడలోనికి రాలేదండి. దేవుడు మాట్లాడాడు, నోవా ప్రతి ఒక్క జీవి జంతువులలోకి వెళ్ళి రెండుగా నేను ఈ ఓడలోనికి నడిపిస్తాను. ఎవరైతే వచ్చేవారుంటే లోపలికి వస్తే బ్రతుకుతారు, రానటువంటి వాళ్ళందరూ కూడా చనిపోతారని చెప్పినప్పుడు ఆ యొక్క నోవా అనేకులకు ప్రకటన చేసిన ఎవరు కూడా రాలేదండి. ఆ ఓడలోనికి ఈ జీవరాశులన్నీ రెండు జతలుగా ఎప్పుడైతే చేరాయో నోవాహు భార్య, తన యొక్క 3 కొడుకులు 3 కోడళ్ళు మాత్రమే ఆ యొక్క ఓడలో ప్రవేశించారు. గట్టిగా చెప్పాలి పడదాం. ఈ రోజులలో తండ్రి చెప్తే కొడుకులు వినడం లేదు, కొడుకులు చెప్తే తల్లిదండ్రులు వినడం లేదు, ఇరుగు పొరుగు వాళ్ళు వినడం లేదు, ఎవరు చెప్పినా వినడం లేదు. నువ్వా నాకు చెప్పేది, నువ్వు చెప్తే నేను వినాలా అని బిడ్డ అంటుండేది. నేను చెప్పినట్టే నువ్వు వినాలని కొడుకు తల్లిదండ్రులు అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదండి. చూడండి నోవా ఎంత కష్టపడ్డాడు. ఈ రోజులలో కూడా ప్రార్థన కాడ కూర్చోమంటేనే కొడుకులకు బిడ్డలకు చదువునైతలేదు, ప్రార్థన లేకుండా పర్వాలేదు, అవసరమైతే నువ్వే ప్రార్థన పోవని మా ఇంట్లో ప్రార్థన వద్దు అని అంటున్నారు. హల్లెలూయా. చూడండి ఆయన ఎప్పుడైతే చెప్పాడో తలుపు వేసిన వెంటనే మహా ప్రచండమైనటువంటి వర్షము ఆకాశము నుండి కురవడం ప్రారంభించింది. హల్లెలూయా. చిన్నగా ఆ యొక్క గుట్ట కంటే ఎత్తుగా ప్రళయం రానే వచ్చింది. ప్రచండమైనటువంటి వర్షము రానే వచ్చిందండి. ఆకాశ మార్గాలు విప్పేశాడు ఆయన. హల్లెలూయా. ఏమి విప్పేశాడట? ఆకాశ జల ద్వారాలన్నీ దేవుడు ఇప్పేస్తే నాసిక రంధ్రాలలో జీవాయువు గల ఏ ఒక్క జంతువే గాని ఏ ఒక్క మనిషే గాని ఓడలో ఉన్నవారు తప్ప ఎవరు కూడా బ్రతకలేదని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడంట? అవిధేయులైనటువంటి వారి యొద్దకి, అవిధేయతతో జీవిస్తున్నారు, దేవుని మాట వినకుండా జీవిస్తున్నారు, నా ఇష్టం నా మాటే వినాలి. అవిధేయులైనటువంటి వారు దేవుని మాట వినకపోతే అవిధేయులైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్యం ఎంతమైతే వింటున్నారో ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందంటే అందుకే అంటున్నాడు, మనం అవిధేయతలో దేవుని దగ్గర ఉండకూడదు. దేవుడు నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, నీ యొక్క ఆత్మను పరలోకంలో చేర్చాలనే ఆయన ఆశ, ఆయన తాపత్రయము. అందుకే అంటున్నాడు ఆయన దీర్ఘ శాంతం గలవాడు కనుక మనందరినీ కూడా ఇప్పటి వరకు కూడా క్షమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? అవిధేయులైనటువంటి వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. హల్లెలూయా.
హల్లెలూయా. చాలా మంది అంటున్నారు ఇది ఒక శర అనుకుంటున్నారు. కుటుంబం ఒక శర, భర్త ఒక శర. శర అంటే ఏంటిది? ఒక నరకం. ఒక భార్య ఒక నరకం. శర ఒక అప్పు ఒక శర, ఒక రోగం ఒక శర, ఒక ఇబ్బంది ఒక శర. ఇవన్నీ కూడా ఒక నరకాలు. ఇవన్నీ చెరలో ఉన్నటువంటి వారి కోసం. అందుకే అంటున్నాడు చెరలో ఉన్న ఆత్మల యుద్ధ గట. హల్లెలూయా. ఎంతో మంది బంధకాలలో ఉన్నారు, ఎంతో మంది మాంత్రిక శక్తుల వాటితో ఉన్నారు, మాంత్రిక క్రియలతో ఉన్నారు, చేతబడి క్రియలతో ఉన్నారు, అప్పు సమస్యలతో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు, అనేకమైనటువంటి పాపంలో జీవిస్తున్నారు. అలాంటి మానవులందరికీ కూడా దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే చెర అంటున్నాడు. హల్లెలూయా. ఆ చెరలోకి వెళ్ళి బయటికి రానిచ్చాడు, బయటికి రప్పించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళాడు. అయ్యా ఈ త్రాగుడు మానండి అయ్యా, అయ్యా ఈ విచారం మానండి అయ్యా, అయ్యా ఈ యొక్క సిగరెట్ చుట్టా బీడి అని మానండి అయ్యా, ఈ పాపం మానండి అయ్యా అని ఆత్మరూపకంగానే ఒక మనిషిలాగానే వెళ్ళినట్టుగా వెళ్ళాడు. అంటే తన యొక్క ఆత్మ నోవాహులో ఉంచి ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఆత్మస్వరూపిగానే ఒక ఆత్మ మానవుని లాగానే వెళ్ళి చెప్పిన ఎవరు కూడా వినలేదండి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ఏం చేశాడట? ప్రకటించాడు. హల్లెలూయా. ప్రకటిస్తే ఎవరు వినడం లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రకటించాడు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. హల్లెలూయా. ఎంతమంది? ఒక్క కుటుంబం, ప్రపంచంలో ఒక్క కుటుంబం మాత్రమే రక్షణ పొందిందండి. హల్లెలూయా. దేవుడు రక్షించనీకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనల్ని కాపాడనీకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే రక్షణ పొందింది. ఇంకొక మాట మనం చూసుకుందాం. ఇదే 2వ పేతురు గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట మనం చూసుకొని మనం ముందుకెళ్దాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయములు రప్పించి. ఎవరనగా ఆ ప్రాంతంలో భక్తిహీనులు భక్తి ఉన్నట్టే నటిస్తా ఉంటారు, ఎంతో భక్తి ఉన్నట్టుగా నటిస్తా ఉంటారు, ఎంతో యుక్తిగా నటిస్తా ఉంటారు. భక్తిహీనుల సమూహము మీదికి ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని హల్లెలూయా. నోవాహును మరి 7 కూడా ఆయన కాపాడాడు. మరి నోవా కాలంలో ఏ రకంగా ఉన్నది, మరి ఎందుకు దేవుడు నోవాహుతో మాట్లాడాడు అని మనం చూసుకున్నట్టయితే సువార్తలలో ఒక మాట మనం చూసుకొని మనము ముందుకెళ్దామండి. నోవాహు దినాలలో లోకం ఎట్లా ఉన్నది, అదే రకంగా లోతు దినాలలో ఏ రకంగా ఉన్నది, ఇవన్నీ కూడా దేవుడు మనకు కూలంకుషంగా చెప్పి ఉన్నాడు. కనుక ఆ మాటలు ఒకసారి మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 26-27 వచనాలలో ఏ రకంగా మానవులు జీవిస్తున్నారు, ఆ జీవితాలను కూడా దేవుడు మనకు కూలంకుషంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగుతున్న ఈ దినాలలో కూడా జరుగుతుందండి. ఆ దినాలలో జరిగింది కూడా ఈ దినాలలో జరగనీకే దేవుడు అనేక గ్రామాలలో మందిరాలు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అనేక సువార్థికులను ఏర్పాటు చేశాడు, అనేకమైనటువంటి కాపరులను ఏర్పాటు చేసుకున్నాడు. నీ మాట వింటే నా దగ్గరికి వస్తారు, నీ మాట వింటే
వాళ్ళ దగ్గరికి వెళ్తారని మాట్లాడుతున్నాడు. ఆ 27వ వచనం చూసుకున్నట్టయితే నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేస్తున్నారట? తింటున్నారు, తాగుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ కూడా తింటున్నారు, తాగుతున్నారు. తాగుడంటే లెక్కే లేదు, తినడం అంటే లెక్కే లేదు. ఇష్టానుసారంగా తింటున్నారు. ఏది పడితే అది తింటున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు. ఏది పడితే అది తాగుతుంటున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు. అందుకే ఇక్కడ అంటున్నారు, అందుకే అందరూ తింటున్నారు, తాగుతున్నారు కాబట్టి ఈ రోగాలు పెరిగిపోతున్నాయి, ఈ డాక్టర్లు పెరిగిపోతున్నారు, ఈ మందుల షాపులు పెరిగిపోతున్నాయి, బార్ షాపులు పెరిగిపోతున్నాయండి. అందుకే ఇక్కడ అంటున్నారు, అప్పుడు జనులు ఏ రకంగా ఉన్నారట? తినొచ్చు, త్రాగుచు, పెళ్లిళ్ళు చేసుకుంటూ పెళ్లికి ఇయ్యబడుచుండిరి. అంత ఆనందంతో, సంతోషాలతో మానవులు జీవిస్తా ఉన్నారండి. హల్లెలూయా. అంత ఆనందంతో జీవిస్తున్నటువంటి సందర్భాలలో జల ప్రళయం వచ్చింది. అందుకే ఇక్కడ అంటున్నాడు, అంతలో జల ప్రళయం వచ్చి వారినందరినీ కూడా నాశనము చేసాను. హల్లెలూయా. మరొక సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. లోతు దినాలు, హల్లెలూయా, లోతు దినములలో జరిగినట్టు కూడా జరుగుతూ ఉంటది. మన ప్రపంచంలో జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, ఇండ్లు కట్టుచూ ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ చూసినా ఏంటి డూప్లెక్స్ ఇల్లాట. హల్లెలూయా. డూప్లెక్స్ ఇల్లాట, పెద్ద పెద్ద ఇల్లు, అంతరాల మీద అంతరాలు కడతాడు. హల్లెలూయా. మనం పోయినాడు, ఏ అంతరం రాదండి. ఒక ఏసైను పట్టుకుంటే అసలు అంతరం మనకు వస్తుంది. హల్లెలూయా. ఏ అంతరం మనకు పనిచేయదు, ఏ అధికారం ఈ లోకంలో పనిచేయదు. ఆయన అంటున్నాడు ఇక్కడ, జనులు త్రాగుతున్నారట, తినుచు, అమ్ముచు, నాటుచు, ఇల్లు కట్టుకొని చుండిరి. అయితే లోతు ఎప్పుడైతే సొదొమ విడిచిపోయిన దినమున, సొదొమను విడిచిపోయిన దినమున, హల్లెలూయా, లోతు అక్కడ ఉన్నప్పుడు శ్రమ రాలేదు. హల్లెలూయా. ఇది ఎందుకు రాలేదు ఈ శ్రమ అంటే, అబ్రహాము లోతు గురించి దేవుని వేడుకున్నాడు. అబ్రహాము లోతు గురించి వేడుకున్నాడు. మనం కూడా మన బంధువులు మారాలని, మన స్నేహితులు మారాలని, మన ఇరుగు పొరుగు వారు మారాలని, మన ఇంటి ముందు వారు, ఇంటి వెనుక వారు, మన గ్రామస్తులు అందరూ మారాలని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనకు మనమే ప్రార్థన చేయడం కాదు. లోతు మన అబ్రహాము ప్రాధేయపడుతున్నాడు. అయ్యా, మీరు సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళుతున్నారు కదా, అక్కడ మా సహోదరుడు ఉన్నాడు, కనీసం 10 మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని నువ్వు కాపాడుతావా ప్రభు అంటే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ 10 మంది నీతిమంతులు ఉన్నా గానీ ఆ ప్రాంతాన్ని కాపాడుతానని అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. 10 మంది నీతిమంతులున్న ప్రాంతాన్ని కాపాడుతాడండి, గ్రామాన్ని కాపాడుతాడు. చూడండి, 8 మందిని రక్షించుకున్నాడు దేవుడు. 8 మందిని జీవంతో రక్షించుకున్నాడు. మన ఆత్మ నశించడం ఆయనకి ఇష్టం లేదు, మనం ఖరాబ్ అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు, మనం చెడిపోవడానికి ఇష్టం లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ యొక్క నీతిమంతుడు ఎప్పుడైతే ఆయన బయటికి వెళ్ళిపోయాడు, హల్లెలూయా, ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోయాడో, ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని వెళ్ళిపోయిన దినంన ఏమైతే ఏం జరిగిందో చూడండి. ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. హల్లెలూయా. అక్కడ కూడా ఎంతమందిని తప్పించాడండి? 10 మంది ఉన్నారా నిజంగా? వాస్తవానికి 10 మంది ఉన్నారా? లోతు భార్య, లోతు ఇద్దరు కుమార్తెలు. హల్లెలూయా. అక్కడ ఎంతమంది రక్షించబడ్డారు? అయితే ఆయన ముందే చెప్పేశాడు, ఎవరు కూడా వెనుదిరిగి చూడకూడదు. హల్లెలూయా. ఎవరు వెనుదిరిగి చూడకూడదు అని అంటే, లోతు భార్య వెనుదిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. హల్లెలూయా. దేవుని మాట వినకపోతే మన పరిస్థితులు కూడా అంతేనండి, తారుమారు అయిపోతాయి. చూడండి, ఆ నీతిమంతుడు ఇక చూడండి ఒకసారి మన
యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఈ యొక్క లోతు గురించి మనం చదువుకున్నాం. యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట లోతు గురించి కూడా వ్రాయబడి ఉన్నట్టుగా యాకోబు వాళ్ళు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన హల్లెలూయా లోతును తప్పించాను. గట్టిగా సపోర్ట్ కొట్టామండి. హల్లెలూయా. లోతు చాలా బాధపడుతున్నాడు. అయ్యో నా పక్కింటి వాడు ఖరాబ్ అయిపోతున్నాడే, నా ప్రాంతం వాడు ఖరాబ్ అయిపోతున్నాడే, నా వాడవాడు ఖరాబ్ అయిపోతున్నాడు అని చెబుతున్నాడు, కానీ ఇతరులకు ప్రకటించలేకపోతున్నాడు. మనం చెప్పవలసింది ఏంటిదంటే ఇతరులకు సువార్త చేయాలి మనం. ఇక్కడ అంటున్నాడు ఎందుకు లోతు గురించి ఇక్కడ రాయించి పెట్టాడంటే దుర్మార్గుల కామ వికారమైన ఇష్టమైన నడవడి చేత బహుబాధపడతా ఉన్నాడు. అయ్యో వీడు తాగుబోతుగా ఉన్నాడు అని అనుకుంటున్నాడు, కానీ దేవా ఇదని మార్చి ప్రభు అని మాత్రం అనడం లేదండి. ఎంతో మంది చనిపోతా ఉన్నారు, ఆయన కళ్ళ ముందు చూస్తున్నారు, పాపంలో పడిపోతున్నారు, కానీ ఆయన అంటున్నాడు ఎవరిని కూడా అయ్యా వీళ్ళని మార్చు ప్రభు అని అంటున్నాడు ఆయన. కానీ ఇతనికి ఇతడే అయ్యో ఆవిడ చనిపోయిందే, అయ్యో ఆయన త్రాగుబోతుగా ఉన్నాడే, ఆమె వ్యభిచారిగా ఉంది, ఆయన దొంగగా ఉన్నాడు అని అనుకుంటున్నాడు. తన మనసులో తనే ఏం చెప్తుండట, బాధపడతా ఉన్నాడట. ఆ బాధ దేవుని దగ్గర పని చేయదని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ బాధ దేవుని దగ్గర పని చేయదు. ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనల్ని తప్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరంతో ఉన్నది కనుక ఆయన అంటున్నాడు దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడినటువంటి నీతిమంతుడు. హల్లెలూయా. ఈ నీతిమంతుడు అని పేరు ఇతనికి కూడా ఎందుకు వచ్చింది? మరి ఈ నీతిమంతుడు ఎందుకు సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించవలసి వచ్చింది అని అంటే ఈ యొక్క అబ్రహాముకు లోతుకు, అబ్రహాము గొర్రెల కాపరికి లోతు గొర్రెల కాపరికి వైరము కలిగాది. వాళ్ళు కలిసి నివసించలేకపోయారు. అప్పుడు వాళ్ళు విడిపోయినప్పుడు ఆయనకి ఏ రకంగా కనపడదట, ఈ సొదొమ గొమొర్రా పట్టణము ఏ రకంగా ఆయన కనపడ్డది అని అంటే అది ఏ రకంగా కనపడ్డది అని అంటే ఒకసారి ఆదికాండం 19వ అధ్యాయంలో చూసుకుంటే ఆ మాట స్పష్టంగా మనకు కనపడదు. ఆదికాండం 19వ అధ్యాయం ఏదేను తోట వల్ల కనపడేట్టు ఉండదు అక్కడ. ఆదికాండం 19వ వచనం. లోతు సోదరులు నివసించ భయపడి ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. సారీ 13వ అధ్యాయం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అని పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశం లాగా కనపడ్డదట. హల్లెలూయా. నీళ్లు పారు దేశం వలె కనపడ్డదట. అబ్బా ఇంత పచ్చదనం ఉన్నటువంటి ప్రాంతము నాకు మా చిన్నాయన నాకు మంచిగా ఇస్తాడని సంబరపడుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఆ ప్రాంతం మంచిది కాదు, ఆ ప్రాంతము మంచిది కాదన్న విషయము తర్వాత ఆయనకు తెలిసేది. ఆయన కూడా ప్రార్థన పరుడే, కానీ ఏమైపోయాడు అని అంటే ఎప్పుడైతే వేరైపోయాడో, ఎప్పుడైతే దేవుని నుండి అతడు వేరైపోయాడో అప్పటి నుంచి అతనికి బాధలు స్టార్ట్ అయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ, అప్పుడు
ఆ యొక్క యెహోవా తోట వలె వినపడ్డదట ఆయనకు. హల్లెలూయా. కొంతమందికి ఆరోగ్యంగానే కనపడతా ఉంటాయి, కొంతమందికి ఆరోగ్యంగానే కనపడతాయి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరిని కలిసి ఉండమని చెప్తే వాళ్ళు విడిపోయారు కనుక, విడిపోయినా కానీ దేవుడు ఏం చేశాడు అంటే ఆ యొక్క ప్రాంతాన్ని కాపాడుటకు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వీరిని కాపాడడానికి దేవుడు అక్కడి దాకా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ ప్రాంతం అంటే యెహోవా తోట వలె కనపడ్డట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలుస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించనీకి, కాపాడనీకి ఆయన ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన వేరే ఉద్దేశంతో ఈ లోకానికి రాలేదండి. ఈ రోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం కూడా ఆయన రక్షణ మనందరికీ కూడా ఇవ్వాలని ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. చూడండి, 22వ వచనం ఒకసారి చూసుకొని మనం ముగించుకున్నాం. ఇక నన్ను ఎప్పుడు ఆదరించదను అని నా కన్నులు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నాయి. హల్లెలూయా. మనం అందరం కూడా దేవుడు మనల్ని రక్షించాడు, మనం కాపాడాడు. మనందరూ కూడా ఈ రకంగా సుఖంగా ఉంటున్నామని మనము అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు పిల్లలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మాట చాలా భయంకరంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు. దేవుడు మనకెప్పుడు కూడా రక్షణ ఇస్తా అంటాడు. దేవుని కన్నులట మన మీద ఉంటాయట. హల్లెలూయా. దేవుని కన్నులు వివేకము కలిగి నరుల చట్టము భూమి మీద అది వివేకం కలిగి ఎవరైనా నన్ను చూస్తారో ఏమని ఆకాశము నుండి నరులను ఆయన పరిశీలన చేసి ఉంటాడట. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు. దేవుడిచ్చినటువంటి మాట కొరకు మనం కనిపెట్టాలి. హల్లెలూయా. అబ్రహాము ఏ రకంగానైతే కనిపెట్టాడో చూడండి ప్రియ దేవుడిలో చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే అబ్రహాం దేవుని గురించి కనిపెట్టాడో, తన సంతానాన్ని గురించి ఎప్పుడు బయటికి వెళ్ళా అదే వాగ్దానాన్ని చూసుకునేది. అయ్యా ఎప్పుడయ్యా ఆకాశ నక్షత్రం వల్ల నా పిల్లల్ని ఇస్తావు, ఇస్కరియను వాళ్ళు ఎప్పుడు నా పిల్లల్ని ఇస్తావని అదే వాగ్దానం కోసం కన్నులెత్తి, హల్లెలూయా, కన్నులెత్తి వాటి వైపే చూస్తున్నాడు. ఇక్కడ కూడా నా కన్నులు నీవిచ్చినటువంటి మాట కొరకు. దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానం చేశాడో ఆ మాట అతి త్వరలో నెరవేర్చును గాక. ఎందుకంటే ప్రతి ఒక్కరితోటి మాట్లాడతాడు ఆయన. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే నా కన్నులు నీవు ఇచ్చినటువంటి. కొంతమంది అనుకుంటారు కదా, పేద ఇల్లు కట్టుకొని నా ఆశ ఇంకా తెలియలేదా, ఇంకా పెద్దది కట్టుకుంటా అనుకుంటున్నారు కదా. అవునా కాదా? నా ఆశ ఇంకా తెలియలేదు, ఇంకా పెద్దది కట్టుకోవాలి, ఇంకా నేను గొప్ప సేవకుని కావాలని ఎవరు అనుకుంటలేరు, నేను గొప్ప పరిచయం చేయాలని ఎవరు అనుకుంటలేరు, నేను మంచి విశ్వాసిగా జీవించాలని ఎవరు అనుకుంటున్నారు? ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు నిన్ను చూసి నీకు తలాంతులు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు, కానీ నువ్వు కూర్చుండాలని లేకుంటే ఏదో ఇది చేయాలని ఆయన కోరిక కాదు. ఎందుకంటే ఏమంటున్నాడు అంటే నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుతున్నవి. కనిపెట్టుకొని మనం ఉండాలి. మనకి ఏమి ఇచ్చాడు మాట, ఏ మాట మనకి ఇచ్చాడు వాటి కొరకు కనిపెట్టాలి. దావీదు ఏమనుకున్నాడు? అయ్యా నేను ఒకసారి దావీదు అనుకున్నాడు కదా, నేను రాజు నాకు అల్లుడనైతే చాలయ్య అనుకున్నాడు అక్కడ. హల్లెలూయా. దావీదు ఏమనుకున్నాడు? యుద్ధానికి పోయినప్పుడు రాజుకు అల్లుడనైతే చాలనుకున్నాడు, రాజుకు అల్లుడనైతే చాలనుకున్నాడు. కానీ దేవుని ఆశయం ఏ రకంగా ఉన్నది? అరే అల్లునికి ఏది రాజుకు అల్లుని కాదు రాబాయి, నేను నిన్నే రాజు చేస్తానని దేవుని ఆశ. చప్పట్టుకుంటాము. మన ఆశ కొద్దిగానే ఉంటది, కానీ ఆయన ఇచ్చేది పెద్దగా ఉంటుంది. అది కానీ మనకు అర్థం కాదు. ఏమున్నదండి, ఏమున్నదా గోలియాదులు కొడితే అయిపోతుంది. ఎందుకంటే నాకు అంత బలం ఉన్నది, నాకంత శక్తి ఉన్నది, నాకు అంత బలం ఉన్నది, నాకంత శక్తి ఉన్నది. దావీదు అట ఎలాంటి ట్రైనింగ్ చేసుకున్నాడు అంటే ఇదే పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నది. ఈ వెంట్రుకను చూసి కూడా, లేచిపోయిన వెంట్రుకను చూసి కూడా ఆ యొక్క ఒడిశల రాయితోటి కొట్టేంత కెపాసిటీ ఆయనకున్నదట. హల్లెలూయా. ఆయన దగ్గర కూడా అలాంటి సైన్యం ఉన్నదట. దావీదు దగ్గర కూడా అలాంటి సైన్యం ఉన్నదట. హల్లెలూయా. ఏది ఒక్క వెంట్రుకను చూసి కూడా
ఇట్లా వడిసలతో కొడితే ఆ వెంట్రుకకు మాత్రమే తాకాలి, అంత టాలెంట్ హల్లెలూయా. అంటే అది ఏ రకంగా వచ్చింది, ఎట్లొచ్చింది అని అంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము. అందుకే దావీదు ఎప్పుడు కూడా అనుకునేది, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఎందుకంటే ఆయన అనుకునేది కదా. అందుకే అంటున్నాడు, ఆ గోలియాతో అంటున్నాడు, అరే ఏట్రవై ఇజ్రాయేలులో కూడా దేవుడు ఉన్నాడని ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. నేను చిన్న బాలుడని నువ్వు అనుకుంటున్నావు కదా, ఇంత నేను చిన్న బాలుడని నువ్వు అనుకుంటున్నావు కదా, ఒక కట్టె తీసుకొని వస్తున్నాడు కుక్కనని నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ రోజు ఇజ్రాయేలీలో కూడా దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. ఇజ్రాయేలీలో కూడా దేవుడు ఉన్నాడని నువ్వు ఈ రోజు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని గురించి ఇతరులకు తెలియాలండి, తెలియపరచాలి మనం. అందుకే అంటున్నాడు, యుద్ధము నాది కాదు. యుద్ధం ఎవరిదట? యుద్ధము యెహోవాదే. అందుకే అలాంటి వారిని దేవుడు పెట్టు. దావీదు తెలుసు, ఆయన టాలెంట్ ఏంటో ఆయన తెలుసు. ఈ గోలియాతు పెద్ద లెక్క కాదు. హల్లెలూయా. అప్పటి కూడా వాళ్ళు అన్నదమ్ములు అంటున్నారు, మనలను కూడా మనం సేవకు పోతా ఉంటే, లేకుంటే మనం పరిచయకు వెళ్తా ఉంటే మనల్ని ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. అరే నువ్వు యుద్ధానికి కూడా నీకే కదా వచ్చింది, చూసావు కదా, వెళ్ళిపో అంటున్నారు అన్నదమ్ములు. కానీ అతని మనసంతా ఏ రకంగా ఉన్నదంటే వాడు తిట్టినటువంటి తిట్ల మీద ఉన్నది. హల్లెలూయా. అరే ఎందుకు మీరు జీవనెత్తులు లేదా, మీరు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు, ఎందుకు ఈ రకంగా వారి మీదకి మీరు పోలేకపోతున్నారు, ఇంతమంది ఉన్నారు కదా అని అనుకుని అతడు అనుకుంటుంటాను మనసులో ఉన్నది. ఈయన దగ్గర పోయి అడిగాడు, ఆయన దగ్గర పోయి అడిగాడు, ఆయన దగ్గర పోయి అడిగాడు, ఎవరి దగ్గర పోయినా ఒకటే సమాధానం. వాడిని కనుక గోలియాతుని కనుక చంపేస్తే రాజు యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేసి సగం రాజ్యం ఇస్తాడట అని ఎప్పుడైతే చెప్పారో దావీదుకు ఆశ కలిగింది. హల్లెలూయా. నవ్వుకున్నాడు. ఇప్పుడు ఒకరిని మనం దాటేస్తామని అనుకున్నప్పుడు, దాటేసే కెపాసిటీ ఉన్నప్పుడు, దాటేసే ముందు మనం నవ్వుకుంటాం. అతడు కూడా ఆ రకంగానే అనుకున్నాడు, అరే ఈ వీళ్ళని చూసి వీళ్ళకి ఇంతమంది భయపడుతున్నారా అని అనుకొని అతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు. అలా చంపేశాడు. ఒక్కటే రాయితో 5 నున్నని రాళ్ళు ఎరుకున్నాడు. ఒక్కటే రాయితోటి గోలియాతును కొట్టి చంపేశాడు. హల్లెలూయా. మన జీవితాలలో కూడా దేవుడు మనకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడండి. నీకు ఒక రక్షణ ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నీ కుటుంబం ప్రమాదంలో ఉన్నది, నీ బ్రతుకు ప్రమాదంలో ఉన్నది, నీ జీవితం ప్రమాదంలో ఉంది. అరే ఎందుకు నువ్వు సరిదిద్దుకుంటలేవు, ఎందుకు ఒకరు చెప్తే నువ్వు వినడం లేదు, ఎందుకు ఎప్పుడు ఈ రకంగా జీవించాలని దేవుని యొక్క కోరిక కాదండి. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను కాపాడడానికి ఈ రకంగా వచ్చాడు ఆయన. ఎందుకు కూడా మనం నిద్రపోతులుగా ఉండదు, మనం కూడా ఏదో తెలియని వారిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదండి. దేవుడిచ్చినటువంటి మాట, దేవుడిచ్చినటువంటి నీ రక్షణ కొరకు అయ్యా నా ప్రాణము సొమ్మసిల్లుతున్నది, ఎప్పుడు ఇస్తావయ్యా? కొంతమంది అంటారు, అయ్యా ఇక నా పని అయిపోయింది, ఇక నేను దేవుని దగ్గరికి చేరే టైం అయిపోయింది, ఎప్పుడు పిలిచినా నేను పోతా అని అంటారు కొంతమంది. పిలుపు కోసమే నేను చూస్తా, ఇక నేను నా కొడుకులను చూసుకున్నా, బిడ్డలను చూసుకున్నా, ఆస్తులను చూసుకున్నా, అంతస్తులను చూసుకున్నా, అన్ని కూడా చూసుకున్నా, ఇక అయిపోయింది. కానీ అయిపోయింది, ఎక్కడికి పోతున్నావు తెలియదు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ, వినేటువంటి మనందరికీ కూడా ఒక నిరీక్షణ ఉంది. ఎప్పుడైనా మానవుడు చనిపోతాడు, ఏ రోజైనా చనిపోతాడు, నేడు ఇక్కడ రేపు ఎక్కడో. కానీ మనం చేయవలసింది మాత్రం ఒక్కటే, ఆయన ఇచ్చేటువంటి రక్షణ కోసం కనిపెట్టాలి. ఎందుకంటే మన జీవిత కాలంలో అనేక పొరపాట్లు చేసి ఉన్నాం, ఎన్నో తప్పులు చేసి ఉన్నాం, ఎన్నో అపరాధాలు చేసి ఉన్నాం. వాటి అన్నిటి గురించి పశ్చాత్తాపడి ఆయన పాదాల చెంత కనుక మనం వచ్చిందని అంటే ఆయన రక్షణ ఇయ్యనికి సిద్ధంగా ఉన్నాడు. వెతుక్కుంటూ వస్తాడు నీ దగ్గరికి. హల్లెలూయా. వెతుక్కుంటూ సమయాల్లో ఏ రకంగా దావీదు దగ్గరికి పంపాడో నీ దగ్గరికి కూడా వస్తాడు ఆయన. మరి 7 తీసుకొని వచ్చాడు. 7 తీసుకొచ్చి ఇతడే కావచ్చు అని అంటున్నాడు సమయాలు. కానీ
చివరి వాడు, కడసారి వాడు, పనికి రాని వాడిని తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఇతన్ని నేను కోరుకున్నాను, ఇతనిపై నీవు అభిషేకించమని సమయాలకు చెప్పాడు. హల్లెలూయా. మనం కోరుకోవాలి, దేవుడు మనం నిలబెట్టుకోవాలి, మనం ఆయన అడుగు జాడలలో నడవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన ఇచ్చేటువంటి రక్షణ. హల్లెలూయా. ఆ రక్షణ కొరకు మన ప్రాణం ఏం చేయాలట? సొమ్ము సీనట్టుగా ఉండాలట. హల్లెలూయా. నీతి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకేనా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. హల్లెలూయా. సొమ్మసిల్లిపో అన్నట్టు. అయ్యా ఇంకెప్పుడు ఇస్తావయ్యా, ఇంకా ఎంతకాలం ఇస్తావయ్యా, ఇంకా ఎంతకాలానికి ఇస్తావయ్యా, ఇంకా రక్షణ ఎంతకాలానికి ఇస్తావు అంటే ఇంకా ఆయన దీర్ఘ శాంతం గలవాడిగా ఉన్నాడు. తప్పకుండా ఇస్తాడు. ఆయన వైపు నీ కన్నులెత్తి ఎప్పుడు నువ్వు ఆదరిస్తావు అని ఆయన మాట కొరకు మనము కనిపెట్టి కన్నులు పోయేంత క్షీణించుతున్నవి అని అంటున్నాడు. క్షీణించిపోయేంత వరదాకా అబ్రహాముకు ఎలాంటి సందర్భంలో, ఎలాంటి వయసులో ఆయనకు సంతానం కలిగిందండి? ఆయన యొక్క శరీరం అంతా ఏమైపోయిందట? ముడతలు పడిపోయింది. ఈయనకు సంతానం కలుగుతుందా అని మళ్ళీ చాలా నవ్వింది. హల్లెలూయా. మాకు సంతానం కలుగుతుందని చాలా నవ్విందండి. దేవుడు గొప్పవాడు. కనిపెట్టాలి, ఆయన ఇచ్చేంత వరకు కనిపెట్టాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం, ఏదో వస్తున్నాం పోతున్నాం అని కాదండి. మన ప్రయత్నం, నీ ప్రయత్నం, నా ప్రయత్నం. నాకు ఇచ్చాడు, నేను చేస్తున్నా. హల్లెలూయా. మరి నువ్వేం చేస్తున్నావు? నీకు కూడా తలాంతులు ఇచ్చాడు కదా, భూమి మీద బాధ పెట్టడానికి కాదు కదా. నీవు కూడా ఇతరుల కోసం పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఇతరులను రక్షించాలి. అగ్నిలోకి వెళ్ళి కొందరినైనా రక్షించాలని యూదా పత్రికలో రాయించి పెట్టాడు ఇక్కడ. హల్లెలూయా. మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. అలాంటి రక్షణ కోసం మనము ఆయన కోసం మనం కనిపెట్టాలి. ఎప్పుడంటే క్షీణించే వరకు కూడా సొమ్మసిల్లిపోయేంత వరకు దాకా అయ్యా నాకు రక్షణ అయ్యవా అని ఆయన అడిగినటువంటి సందర్భాల వరకు కూడా ఏం చేయాలట? రక్షణ కోసం మనం కనిపెట్టాలి. రక్షణ కోసం కూడా మనందరం కూడా కనిపెట్టాలని దేవుని యొక్క కోరిక. ఎప్పటి వరకు అట? మన కన్నులు క్షీణించిపోయేంత వరదాకా, మన బలమంతా ఉడిగేంత వరదాకా కూడా అలాంటి రక్షణ కోసం. ఇంకా మనలో పొరపాట్లు ఉన్నాయి, ఇంకా మనలో తప్పులు ఉన్నాయి, ఇంకా మనలో అపరాధాలు ఉన్నాయి. వాటన్నిటి కడిగిపోయి ప్రభువా, నాలో గర్వం పోలేదయ్యా, నాలో కోపం పోలేదయ్యా, నాలో అహంకారం పోలేదయ్యా, నాలో ఏది కూడా పోలేదు ప్రభువా, వాటన్నిటి తీసేయమని నువ్వు అడిగితే నిన్ను కూడా కడిగిన ముత్యంగా తీర్చిదిద్దాడు ఆయన. హల్లెలూయా. అప్పుడే మనకు రక్షణ, అప్పుడే దేవుడు మనకు దీర్ఘ శాంతుడై మనందరినీ కూడా కనిపెట్టి ఇవ్వబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం.